హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈరోజైతే మార్నింగ్ స్కిన్ కేర్ చాలామంది అడుగుతున్నారు, అందుకోసం అని చెప్పి ఎటు నేను డైలీ చేసుకునేదే కదా, ఈరోజు ఎలా అయినా సరే షూట్ చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నాను. అది కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం స్పెషల్గా నా మీద నేను కేర్ తీసుకుంటాను అన్నమాట. అంటే సెల్ఫ్ కేర్ తీసుకుంటాను. మార్నింగ్ ఫస్ట్ లేవగానే క్లెన్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటానండి. తర్వాత వచ్చేసి టోనర్ స్ప్రే చేశాను కదా, నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ పెడతాను. తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అయితే కంపల్సరీ పెడతాను. అది ఇంట్లో ఉన్నా బయట వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం నా డైలీ రొటీన్లో యాడ్ చేసుకున్నాను. సో అందుకోసం అని చెప్పి స్కిన్ మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిప్ బామ్ రాసుకున్నాను. ఇక్కడ స్టిక్కర్ పెట్టుకోవడానికి నా తిప్పలు చూసి నవ్వుకుంటున్నాను. అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుకుంటున్నా. మరి నెయిల్స్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకుంటారో అని చెప్పి ఆలోచిస్తున్నా. అసలు నిజంగానే నేను లాస్ట్ టైం నెయిల్స్ పెట్టుకున్నప్పుడు అస్సలు ఏం పని చేయలేక వాటిని రిమూవ్ చేసుకున్నాను. కానీ కొంతమంది భలే మెయింటైన్ చేస్తారండి అసలు కదా. నాకు హరికి ఇష్టం నెయిల్స్ పెట్టుకోవడం, బట్ నేను అవి చేయలేను ఎప్పటికీ. ఇక్కడ మార్నింగ్ స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఎలాగోలాగో తిప్పలు పడి స్టిక్కర్ అయితే పెట్టుకున్నా. అదెందుకో ఊరికే పోతుంది అందుకోసం అని చెప్పి. ఇంకా కిచెన్లోకి వచ్చేసా. ఆల్రెడీ లక్కీ స్నానానికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. నైటు అంతా పని అయిపోయాక లేట్ లేట్ నైట్ దోశలు వేసుకున్నారు హరి, అందుకోసం అని చెప్పి అది చుట్టూతా అంతా పడింది. అది కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఫ్రైడే ఎప్పుడు కూడా పిల్లలకి టమాటా రైస్ కానీ, లేకపోతే వెజిటేబుల్ పలావ్ కానీ, లేకపోతే పుదీనా రైస్ కానీ, గోంగూర రైస్ కానీ, పులిహోర కానీ ఇలాగ చేస్తా అన్నమాట. ఎందుకంటే నేను హరిగారు ఇద్దరం కూడా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటామండి. ఈవినింగ్ 6 తర్వాత ప్రేయర్ చేసుకొని తింటాం అన్నమాట. ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే ముందు రోజు మనం సరిగా భోంచేయకపోయినా ఎట్లా ఉన్నా కొన్నిసార్లు హెల్త్ బాగాలేకపోయినా అన్ఈజీగా ఉన్నా అలాంటి సిచ్యువేషన్స్లో 3 వరకు ఉండి ప్రేయర్ చేసుకొని 3కి అట్లా తింటాను. చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా అక్క ఉంటారు అని, ఇన్ డీటెయిల్గా చెప్పండి అని. అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. ఇంట్లో పనులు చేసుకుంటాను చక్కగా, స్నానం చేసుకొని ప్రేయర్ చేసుకుంటా అంతే. తర్వాత ఇంకా 3 కానీ లేదంటే మ్యాక్సిమం 6 తర్వాతే తింటాం. ఒక్కొక్కసారి చెప్తున్నా కదా హెల్త్ బాగాలేకపోతే అట్లా తింటా అన్నమాట. ఏమన్నా టాబ్లెట్స్ వేసుకోవాలన్నా, లేకపోతే అంటే మనుషులు అన్నాక వస్తూ ఉంటాయి కదా రోగాలు, దగ్గులు, జలుబులు, జ్వరాలు అట్లా. అందువల్ల అప్పుడప్పుడు చేంజ్ అవుతాయంట, ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి అలా. పీరియడ్ టైం అప్పుడు కానీ అలాంటప్పుడు కొన్ని మారుతూ ఉంటాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ టమాటా రైస్ ఇలాగ చేస్తా, చాలా చాలా సింపుల్గా. కుక్కర్లో ఫస్ట్ గరం మసాలాలు ఉంటాయి కదా, అంటే చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ మసాలాలు అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసుకొని, అంటే ఇది ఎలా ఉంటుందంటే సేమ్ బిర్యానీలా ఉంటుందండి. ఒక చికెన్ మాత్రమే మిస్ అయ్యి ఉంటుంది దీంట్లో, అంతే. మిగిలినవన్నీ వేస్తాను అన్నమాట. కొంచెం కుస్కా రైస్ టైప్ అనుకోండి, అలా చేసి పెడతాను. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి, అంటే మా తమ్ముడు ఉన్నాడు కదా చిన్న, ఇంక వాడికి కూడా కావాలని చెప్పేసి ఇంక ఇలాగ రైస్ చేసేస్తున్నాను. అప్పుడు దీనికి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. తర్వాత బియ్యం వేసేసి ముందుగా నానబెట్టాను కాబట్టి అవి వేసేసుకొని ఒకసారి సాల్ట్ అవి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అవి వేస్తాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ పొయ్యకంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గించాను కదా, తర్వాత పెరుగు వేసాను. కలిపిన తర్వాత పెరుగు కూడా బాగా ఉడికాక దాంట్లోకి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసానండి. అంతే, ఇంకేం వేయలేదు. వాటర్ వేసేసి ఇంక రైస్ వేసాను అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ బాక్సులు అవన్నీ పెట్టేది కూడా నేను వీడియో అయితే తీయలేదు. ఎందుకో అంటే ఇంట్లో హరి ఉంటే ఒకలాగా ఉంటుంది నా మార్నింగ్ రొటీను, తను లేకపోతే ఇంకొకలాగా ఉంటుంది. స్పీడ్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. అట్లా ఇంక ఇక్కడ చాయ్ పెట్టేసుకున్నాం, హరికి ఇచ్చేసాను. ఈరోజు మా తమ్ముడు ఎందుకో చాయ్ తాగనన్నాడు, అందుకోసం అని చెప్పి నేను ఒక్కదాన్నే కూర్చొని తాగుతున్నా. మా తమ్ముడేమో ఉయ్యాల్లో కూర్చున్నాడు అన్నమాట. ఇంకా పైన వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం, అవి హరి పైన వేస్తున్నారు. సరే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళేసరికి ఇక్కడ చూసారు కదా కుండీల్లో మొక్కలన్నీ కూడా మొత్తం గడ్డి మలిసిపోయి ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఎందుకంటే పైన మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ చనిపోయాయి. అప్పుడు వంకాయ మొలకలు ఉండే కదా, అవన్నీ కూడా పోయాయి అన్నమాట.
అందుకోసం అని చెప్పి వాటినన్నిటిని అలా వదిలేసాము. అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పి ఆల్రెడీ ఒకసారి చేశానండి. బట్ ఏంటంటే మళ్ళీ వచ్చాయన్నమాట మొలకలు. అందుకని ఈరోజు చూడండి అసలు ఎంత గందరగోళం ఉందో. అలాగే దానిమ్మకాయలు చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే చెట్టు కొట్టేసాం కదా మధ్యలో. తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట చెట్టు కొట్టేసిన తర్వాత వచ్చిన కాయలివి. ఈ కొమ్మైతే వదిలేసి ఉంచాంలేండి. బట్ మొత్తం కొట్టేసాం. అవి ఇప్పుడు చిగురొచ్చి ఇప్పుడు పువ్వులొస్తున్నాయి. మళ్ళీ కాయలొస్తాయి. చాలా పెద్దగా వస్తాయండి నిజంగానే. ఇవి నాటు దానిమ్మకాయలు కాబట్టి మనకు కొంచెం మరీ పింకిష్‌గా ఉండవు. కొంచెం లైట్ బేబీ పింక్‌లో ఉంటాయన్నమాట. కొంచెం బాగా పండాక అప్పుడొస్తాయి పింక్. కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటాయి అలా. నెక్స్ట్ ఇంకిక్కడ చూసారు కదా! ఆ బరువుకి కొమ్మ ఇరిగిపోయింది. వీటిని కోసేసుకోవాలి లేకపోతే పాడైపోతాయి అని చెప్తున్నా. ఇంతలోపు హరి వచ్చి కొంచెం హెల్ప్ చేశారు అవి చూపెట్టడానికి దానిమ్మకాయలవి. ఇంకా నెక్స్ట్ నేనైతే దీనికి హోల్డర్ రింగ్ ఉంటుంది. దాంట్లో అంటే దాన్ని పట్టుకొని ఇంకా ఇదంతా కవర్ చేశాను అన్నమాట. నాకు భయమేసింది మళ్ళీ. అమ్మో! ఐఫోను ముందే కిందేసేస్తే ఇంకింతే సంగతులని. ఇంకిక్కడ హరి బట్టలైతే వేశారు. అవి నేను మా చిన్న ఇద్దరం కలిసి ఈ క్లీనింగ్ అంతా కూడా చేశామండి. ఇంకా బట్టలు వేసి వెళ్ళిపోయారు హరి. ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కదండి. అంటే ఆఫీస్ అంటే వర్క్ ఉంటుంది కదా, ఆ మాత్రం హెల్ప్ చేయడం చాలా ఎక్కువ. ఇంక నేను ఒక్కదాన్నే గడ్డి పీక్కుంటా ఉంటే ఇంక మా తమ్ముడు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తూ ఇంకిద్దరం ముచ్చట్లు చెప్పుకుంటా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇవైతే చాలా చాలా పులుపండి బాబు. ఇవి స్వీట్లు ఏమై ఉంటే ఎంత బాగుండో అనిపించింది. చిన్న మొక్క అయినా ఎన్ని కాయలు కాస్తుందో. బట్ ఈసారి ఏందో ఒక 4 అయితే వచ్చున్నాయంతే. పువ్వు వచ్చింది పూత. ఈ గడ్డంతా పీకేస్తే సత్తవంతా కూడా చెట్టుకే పడుతుంది కదా అలా. ఇంకా ఈ క్లీనింగ్ అంతా చేస్తా కూర్చున్నాం నేను మా చిన్న ఇద్దరం కూడా. ఇంక వాడు ముచ్చట్లన్నీ చెప్తా ఉంటే కాలేజీ విషయాలన్నీ తెలుసుకుంటూ, అప్పుడు పని మనం స్పీడ్గా చేసేసుకుంటాం కదా. అంటే ఎక్కువ చేసాం పని అన్న ఫీలింగ్ ఉండదు. కానీ చూపించినంత ఈజీ కాలేదండి. ఎంత టైం తీసుకున్నామో అసలు. ఎందుకు అనవసరంగా ఈరోజు మొదలెట్టానేమో అనిపించింది. మధ్యలో హరి వచ్చి ఈవినింగ్ టైంలో పెట్టుకోవచ్చు కదా, ఇంత ఎండలో ఎందుకు కూర్చున్నావు పైన అని చెప్పి తిట్టారు కూడా. అయినా మనం ఒకసారి మొదలెట్టాక అది ఫినిష్ చేసేయాలి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం నాకు నచ్చదు. ఇంకా పనంతా ఫినిష్ చేసుకొని కిందకు వచ్చేసి ఇంక ఇప్పుడు హెయిర్కి మాస్క్ లాగా అలోవెరా జెల్ పెట్టేసుకొని ఇంకా హెడ్ బాత్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే అందరికీ తెలిసిందే, నేను స్మూత్నింగ్ చేయించాను కదా హెయిర్. అదేంటంటే 6 మంత్స్ తర్వాత మళ్ళీ మన హెయిర్ వచ్చేస్తుంది. అంటే 6 మంత్స్ అనే కాదు, 3 మంత్స్ అయినా సరే మన హెయిర్ గ్రోత్ని బట్టి మన హెయిర్ అయితే మారిపోతుంది అన్నమాట. అట్లా నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నాది మరీ కర్లీ హెయిర్ కాదు, సెమీ కర్లీ హెయిర్, అది వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి పై వరకు జుట్టు ఒకలాగా ఉంటుంది. స్మూతింగ్ చేయించిన జుట్టు కిందకి ఉంటుంది కాబట్టి అది స్ట్రైట్గానే ఉంటుంది. నేనేం చేస్తానంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయిపోయాక కట్ చేయించేస్తాను అన్నమాట ఎడ్జెస్. అప్పుడు మిగిలినది ఓకే అయిపోతుంది అని అనుకుంటున్నా. బట్ చాలా సంవత్సరాల నుంచి ఇట్లా స్మూత్నింగ్ హెయిర్తో చూసి అలవాటైపోయి ఇప్పుడు నార్మల్ హెయిర్ అయిపోయింది, హెయిర్ డ్యామేజ్ అయింది, మీకు చేయించేసుకోవచ్చు కదా అంటున్నారు. నిజం చెప్పాలంటే ఎవ్రీ మంత్ స్పా ఖర్చులు, అలాగే మామూలుగా ఇవన్నీ చేయించుకోవాలంటే మస్తు పని పడుతుంది. అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. దాంతోపాటు మనకు ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. అలా చేయించుకొని మెయింటైన్ చేస్తే కనుక బాగుంటుంది ఎప్పటికీ హెయిర్ అనేది. లేకపోతే కనుక డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. చాలామంది నన్ను సజెషన్స్ అడుగుతారు హెయిర్ స్మూత్నింగ్ చేయించుకోవాలా అమూల్య అని. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వద్దనే చెప్తా. ఎందుకంటే మన న్యాచురల్ హెయిర్తో మనం ఏ స్టైల్స్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి స్మూత్నింగ్ చేయించుకున్నాక ఇంక ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా దీనికి చేంజెస్ ఏముండవు. అంటే ఎప్పుడు మీరు లీవ్ చేసుకొని ఉంటారు హెయిర్ అనుకుంటే కనుక చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మాత్రం వేస్ట్ అనే చెప్తాను నేనైతే. హలో, ఇప్పుడు వచ్చింది లవ్లీ స్కూల్ నుంచి. అందరు అడుగుతున్నారు నేను అందుకని చూపెట్టి. లవ్లీ డ్యాన్స్ ఉందండి యాన్యువల్ డేకి. బ్లౌజ్ స్టిచ్ చేయాలంట. ఇప్పుడు వచ్చి చెప్తుంది మమ్మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అని. మండే లోపల కావాలి. గంటలో ఇస్తా, నీకేమన్నా ప్రాబ్లమా? మీ మమ్మీ బ్లౌజ్ కుట్టే మనిషి, ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంది. ఎందుకురా నీకు టెన్షను? అదే గంటలో ఇస్తా, నీకేమన్నా ప్రాబ్లమా? బ్లౌజు చెప్పు. ఇది ఇచ్చారు బ్లౌజ్. ఎలా కుట్టాలి? బుగ్గ హ్యాండ్స్ పెట్టి క్రాప్.
అంటే బ్లౌజ్ లవ్లీకి ఫస్ట్ టైం కుడుతున్న బ్లౌజ్. బంగారు తల్లి పెద్దగా అయిపోతుంది. నన్ను అడగలేదా? నీకే నువ్వు ఉన్నావా? డాన్స్ లేవు కదా. నన్ను అడగలేదు కెమెరాలో. అడిగారు చూపిస్తారు. లక్కీని అంటే అడగండి. అంటే నువ్వు బాగున్నావు కదా లక్కీ. అందరు అడుగుతున్నారు ఏమని, లక్కీ ఎలా అంత స్లిమ్ అయ్యాడు అని. రా మా ఫ్రెండ్ కూడా అడిగేది. మా ఫ్రెండ్ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారంట లక్కీ ఎలా ఎంత స్లిమ్ అయ్యాడు, టాల్ అయ్యాడు అది వేరే విషయం. వాళ్ళ డాడీని నన్ను ఎప్పుడో బీట్ చేసేసి టాల్ అయిపోయాడు. వెయిట్ ఎట్ట తగ్గాడు అనేది కూడా చాలా వండర్ అసలు. డాడీ చేశాడా? ముందు వాళ్ళ డాడీని చేసుకోమను. బిర్యానీలు పని చెదిరింది కదా. ముందు వాళ్ళ డాడీని అందరూ నాన్న అంటున్నారు. ఎవరికి నాన్న? నాకు నాన్న. నేను 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 అన్నట్టు హాయ్ నాన్న ఎస్ నా లాగా నాకు నాన్న అంటున్నారు. సో కొంచెం చూసుకో. ఇప్పుడే వచ్చారు పిల్లలు. సో వాళ్ళు ఫ్రెష్ అవుతారు. ఈలోపు నేను బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయలేనులేండి. ఇచ్చేసి వస్తా. ఫైనల్లీ నేనే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేశాను. ఆ వీడియో చూశారు కదా మీరు.